హాయ్ అండి, నేను మీరు ప్రతిమ. దీపావళి వచ్చేసింది కదండి. మనం మంచి కజ్జికాయలు రెసిపీ చేసి చూపిస్తానండి వీడియో. అయితే నేను డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో టేస్టీగా ఈజీగా కజ్జికాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ బాండి పెట్టుకుని 150 గ్రామ్స్ బాదం వేయించుకోవాలండి. వేయించుకోవక్కర్లేదు, ఊరికే ఫైన్ పౌడర్ అవటం కోసం, డ్రైనెస్ కోసం అని బాదం పప్పులు వేపటం అనమాట. ఇప్పుడైతే బాదం పప్పులు వేగిపోయినాయి, పక్కకు తీసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. అయిన తర్వాత సేమ్ క్వాంటిటీ 150 గ్రామ్స్ జీడిపప్పు, ఇది కూడా అంతేనండి, డ్రైనెస్ కోసం వేపుతున్నాను అంతే. ఇది 150 గ్రామ్స్ తీసుకుని లో ఫ్లేమ్లోనే, ఈ నట్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే వేపుకోండి అట్లాగా. ఇప్పుడైతే జీడిపప్పులు కూడా అంతే, 150 గ్రామ్స్ తీసుకుని 150 గ్రామ్స్ బాదం పప్పులు కొద్దిగా డ్రైనెస్ రావటం కోసం వేయించుకుని వేరే ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం అన్నీ ఇవన్నీ నట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి ఆరిపోయే వరకు అలా పక్కకు పెట్టుకోండి అంతే. తర్వాత పౌడర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి వేరుశనగ గింజలు సేమ్ 150 గ్రామ్స్ ఇది కూడా. అయితే ఈ వేరుశనగ గింజలు మాత్రం మంచి టేస్ట్ కోసం, స్మెల్ కోసం కూడా ఎక్కువసేపే వేగాలి ఇది. అందుకని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఎక్కువ టైం పడతాయి, వాటి మీద ఎక్కువ టైం అంతే, కానీ మామూలు అయితే ఎక్కువేం కాదు. వేరుశనగ గింజలు కూడా వేసాను అనమాట. ఇవి 150 గ్రామ్స్ సేమ్ క్వాంటిటీ అండి, అన్నీ 150 గ్రామ్స్ వేసాను. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను అరకేజీ మైదా పిండికి క్వాంటిటీ అనమాట ఇవన్నీని. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకో 50 గ్రామ్స్ పెంచుకున్నా ఏం పర్వాలేదండి. ఇప్పుడైతే ఇవి కూడా వేగిపోయినాయి, ఇవి కూడా పక్కకు తీసేసుకోండి. నట్స్ అన్నీ ఓ దాంట్లో పెట్టేసుకోండి అట్లా. ఇప్పుడు 150 గ్రామ్స్ నువ్వుపప్పు అనమాట. ఇది అంతే, మంచి స్మెల్ కావాలి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇట్లాగే. నువ్వుపప్పు కూడా ఇలా కాల్షియం, ఐరన్ అన్నీ అంటారు కదా, ఇది కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అది నువ్వుపప్పు కూడా పక్కకు తీసి పెట్టుకొని ఇలాచీ అండి. ఇప్పుడు ఇలాచీ అయితే 5 గ్రామ్స్, ఇది వేపక్కర్లేదు, డ్రైనెస్ కోసమే ఇలా చూపిస్తున్నాను. ఇది ప్లేట్లో పెట్టుకోండి. అయిన తర్వాత నట్స్ అన్నీ ఒక ప్లేట్లో అలా పక్కన ఉంచేసుకోండి. ఇవి కొబ్బరి, ఈ కొబ్బరి వచ్చి అరకేజీ మైదా పిండికి 2 కాయలు అనమాట కొబ్బరి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వీటిని చక్కగా తురిమేసుకుని చేసుకోవచ్చు కొబ్బరి. అయితే నేను ఇప్పుడు ముక్కల్లాగా చేసేసి మిక్సీలో వేసేసానండి, తొందరగా అవుద్దని, ఈజీ కోసం చూసుకున్నాను అనమాట. అట్లా మొత్తం అలా ముక్కలు చేసేసుకుని మిక్సీ వేసేసుకున్న తర్వాత వచ్చిన కూర అనమాట ఇది. దీన్ని కూడా ఇట్లాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొబ్బరి అయితే మాత్రం ఎక్కువసేపే వేయించాలండి అసలు, ఎందుకంటే పచ్చి అనేది ఉండకూడదు అనమాట. ఇదంతా పూర్ణం చేసుకున్నది మనం మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మిగిలితే. అందుకని చక్కగా ఇది స్టోర్ చేసుకోవాలంటే కొబ్బరిలో పచ్చి ఉండకూడదు అనమాట. అందుకని మనకి వేగిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే కొబ్బరి నూనె స్మెల్లా వస్తుంది అనమాట. ఎండు కొబ్బరిలాగా చేసేసుకోవాలి ఈ కొబ్బరి అయితే కూడా ఇలాగే ఏం చేసుకుని. అయితే ఈ కొబ్బరిని బొంబాయి రవ్వ మాత్రం వేరుగా ప్లేట్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది కోరేసిందే కాబట్టి ఇంక మిక్సీ వేయక్కర్లేదు. నట్స్తో పాటు పెట్టకండి, వేరే పెట్టుకోండి కొబ్బరి. ఇప్పుడు వచ్చి బొంబాయి రవ్వ, ఇది 100 గ్రామ్స్ అనమాట. ఇది కూడా అంతే, మంచి స్మెల్ వచ్చేటట్టు వేపుకోవటమే. ఇది వేగిన తర్వాత దీన్ని కూడా కొబ్బరి, బొంబాయి రవ్వ మాత్రం వేరుగా పెట్టుకోండి. నట్స్ అన్నీనేమో వేయించిన తర్వాత ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుంటాం కదా, అందుకని అనమాట. ఇందాక నేను మీకు పిస్తా పప్పులు చూపించలేదు, అవి కూడా అంతే 150 గ్రామ్సే. ఇది వేగిన తర్వాత పిస్తా పప్పులు కూడా చూపించి అప్పుడు మొత్తం అంతా కలిపి ఎట్లా చేసుకోవాలో కజ్జికాయలకి లోపల పూర్ణం చెప్తాను మీకు. వేగిపోయిందండి, ఇది కూడా బొంబాయి రవ్వ కూడా వేగిపోయింది. దీన్ని కూడా కొబ్బరితో పాటు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి పిస్తా పప్పులు అనమాట. అది నేను ఇంట్లో ఉన్నాయి, 100 గ్రామ్సే ఉన్నాయన్నమాట, అందుకని నేను అవే వేసాను. మీరు నేను చెప్పినట్టుగా అన్నీ కావాలనుకుంటే 150 వేసుకోండి, ఇంకా కావాలంటే పెంచుకోండి. పిస్తా పప్పులు కూడా హార్ట్కి మంచిది అంటారు కదా, మీ రిక్వైర్మెంట్ అనమాట ఇదంతా. ఇది కూడా అంతేనండి, ఇలా లో ఫ్లేమ్లో డ్రైనెస్ కోసమే అంతే. ఇది వేయించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం నట్స్ అన్నీ కలిపినాయి అనమాట ఇవి. వీటిలన్నిటిని ఇలాచి పొడి ఇందులో వేసేసి మొత్తం కొద్దిగా తీసుకుని ఒకసారి చాలదనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకోవాలండి. పూర్ణానికి రెడీ చేసుకోవాలి ఇట్లా అనమాట, లోపల పూర్ణానికి, కజ్జికాయల లోపల పూర్ణానికి. ఇప్పుడు వచ్చి దాంట్లో మొత్తం అన్ని పౌడర్ కలిపేసాను, కొబ్బరి, బొంబాయి రవ్వ, నట్స్ పౌడర్, ఇలాచీ పౌడర్ అన్నీ కలిపేసి ఇప్పుడు బెల్లం అనమాట. అది చూపించడం మర్చిపోయాను, చెప్తున్నాను కదండి. అయితే బెల్లము 2 కొబ్బరికాయలకి 1/2 కిలో బెల్లం అనమాట. పంచదార వచ్చి 300 గ్రామ్స్. అన్నీ కలిపి బెల్లము మెత్తగా కోరేసుకుని కలుపుకోండి, అప్పుడు చక్కగా కలుస్తుంది అనమాట, జ్యూసీగా ఉన్నట్టుంటాయి కజ్జికాయలు. ఇట్లా మొత్తం ఇలాగా బౌల్లో వేసేసుకుని మొత్తం అన్నీ
ఏది మిస్ అవ్వకుండా అన్నీ వేసుకుని ఇలా కలిపేసుకుని, నేను ఇందులో కొంచెం ఇది కూడా వేసానండి, కిస్మిస్ కూడా వేసాను, బాగుంటాయని చూపించలేదు మీకు. అవి కూడా వేసుకోండి, ఒక 10 గ్రామ్స్ వేసుకోండి, లేకపోతే 20 గ్రామ్స్ అయినా పర్వాలా. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదంతా పూర్ణం పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు కజ్జికాయలు చేయడానికి మైదా పిండి తీసుకుని అరకిలో తీసుకున్నాను అనమాట. దానిలో కొద్దిగా టేస్ట్కి ఒక చిటికెడు వేసుకున్నాను అంతే, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. ఒక 200 గ్రామ్స్ 150 అయితే సరిపోతుంది, 150 గ్రామ్స్ ఆయిల్ వేసి కొంచెం బాగా పొగలు వచ్చేటట్టుగా మరక కాస్తే బాగుంటుంది. లేకపోతే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి బటర్ వేసుకుంటే ఇంత వేడి చేయక్కర్లేదండి. ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే వేడి అవ్వాలన్నమాట. అర కేజీ మైదా పిండిలో హాఫ్ స్పూన్ వేసి సాల్ట్, దీంట్లో ఆయిల్ వేసాను అనమాట. 150 గ్రామ్స్ ఆయిల్ వేసి ఇట్లా కలిపేసుకొని, అంతా కలిసిన తర్వాత పొడి అంతా ఆయిల్ పట్టేటట్టుగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవటమేనండి. బాగా మెత్తగా మృదువుగా వచ్చేటట్టుగా చక్కగా ఇలా కలుపుకోవటమే చపాతీ పిండిలాగా. దీన్ని కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీలాగా ఒత్తుకొని కజ్జికాయల పూర్ణం లోపల పెట్టుకుని, అది చెక్క ఉందిలేండి, అది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పిండి కలిసిపోయింది చక్కగానే. కలిపింది పిండి అయితే అట్లా ముద్ద అలా చేసుకోవాలి, చాలా మృదువుగా సాఫ్ట్గా ఉండేట్టు కొంచెం ఎక్కువసేపు కలుపుకొని దాన్ని ఉండలా చేసేసుకుని బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకుని కొంచెం తడిగుడ్డ కప్పేసి ఉంచుకోండి. పొడి మెత్తగా డ్రై అయిపోకుండా ఉంటుంది పిండి. ఉండలా సైజ్ చేసుకోవాలి, పూరీలు ఇట్లా చేసుకోవాలి. లెంగ్తీ అవుద్దని నేను ఊరికే డీటెయిల్గా చూపించలేదన్నమాట, ఊరికే ఉండలను పూరీలు చూపించాను. అయిన తర్వాత ఇప్పుడు ఇలా చెక్క తీసుకోవాలండి. అంటే మీకు కంగారు అక్కర్లేదు లేండి, అన్నీ చూపిస్తాను, ఒక్కటే కాకుండా 4-5 చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. ఆ చెక్కకి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకోండి, ఈ పిండి అంటుకోకుండా ఉంటుంది అనమాట. అయిన తర్వాత అప్లై చేసుకుని ఆ పూరి వేసుకుని లోపల ఒక గరిటె పెట్టుకుని కొలత దానికి సరిపోను నిండా వేసుకుంటే బయటికి వచ్చేస్తాయండి, చీదేసినట్టు అవుతాయి పూర్ణాల్లాగానే. అందుకని చక్కగా కొంచెం వెల్తిగానే వేసుకోండి. వేసుకుని చక్కగా ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద పూరి వేసుకుని దానికి ఇలాగా ఒక స్పూన్ అయితే వేసుకుని నిండా తీసుకోకుండా నిండా పెట్టకుండా తీసుకుని ఆ చపాతీకి పైన వాటర్ తోటి వేలు ముంచి మొత్తం ఎడ్జెస్కి రాయండి. రాస్తే విడిపోకుండా ఉంటుంది అన్నమాట, పూర్ణ బయటికి రాకుండా ఉంటుంది, నూనె పాడవకుండా ఉంటుంది అన్నమాట. దాన్ని చెక్క మీద పూరి వేసుకుని చేసిన చపాతీ అది వేసుకుని చేసిన రొట్టె వేసుకుని దాంట్లో ఒక స్పూన్ అయితే లోపల పూర్ణం వేసుకుని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకోండి. వాటర్ అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకుని దాంతో తడి చేసుకుని వేలుతోటి మొత్తం ఆ ఎడ్జెస్ అంతా మొత్తం రౌండ్గా తుడవాలండి. అప్పుడు పిండి బాగా అతుక్కుంటుంది అనమాట, బయటకు వచ్చేయకుండా ఉంటుంది అనమాట పూర్ణం. అట్లా చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా అంతే. అలా పిండి అలా తుడుచుకోవాలి, వాటర్ తోటి మొత్తం ఎడ్జెస్ అంతా అట్లా తుడుచుకోవాలి. తుడుచుకొని గట్టిగా నొక్కర్లేదండి, మామూలుగా నొక్కితే చాలు. అయిన తర్వాత మీకు లోపల పూర్ణం బయటికి రాకుండా అలా అతుక్కుంటాయి అన్నమాట, అలా నీట్గా వస్తాయి. మొత్తం అన్నీ చక్కగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ఒకసారి చేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఇవన్నీ వేయించేసుకోవచ్చండి. ఇది చేయటం లోపల పూర్ణం పిండి కలుపుకోవటం, చపాతీలు ఒత్తుకోవటం, ఈ మళ్ళీ ఫిల్ చేయటం ఇదే టైం, కానీ వేగటం అయితే చాలా ఫాస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది మాత్రం కొంచెం ప్రాసెస్ అన్నమాట, తెలిస్తే ఈజీయేనండి. అంతేనండి, ఇలాగే చేసి మీరు కూడా ఇంటి దగ్గర చేసుకుని చూసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే అవన్నీ రెడీ అయిపోయినాయి. నాకు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ బాండీ పెట్టుకుని ఒక అరకిలో వేసుకోండి ఆయిల్. అవి మునగాలి కదా, అందుకని అరకిలో అయితే పోసాను నేను ఆయిల్. పోసి 1/2 లీటరు 500 గ్రామ్స్ అయితే ఆయిల్ పెట్టి
హై ఫ్లేమ్లోనే ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. చేసుకుని కజ్జికాయలు బాండీకి ఎన్ని సరిపోతే అలా కొంచెం ఈజీగా అవి ఎగటానికి స్పేస్ వచ్చేటట్టుగా వేసుకోండి, నిండా వేసేసుకోకుండా. నేనైతే 5 వేసి చూపిస్తున్నాను మీకు. అంతేనండి. ఇట్లాగే లో ఫ్లేమ్లో చూసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లాగే అవి వేగేటట్టుగా అటు ఇటు తిప్పుకుంటా లోపల పూర్ణం బయటికి రాకుండా. ఇది ఏంటంటే పూర్ణం రాకుండా అంటే మనం అవి ఒత్తేటప్పుడు చూసుకోవటమే, అంతేనండి. ఫస్ట్ వచ్చి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. అది చేసిన చపాతీ వేసేసుకోండి. అయిన తర్వాత ఒక స్పూన్ వచ్చి లోపల పౌడర్ వేసుకోండి, పూర్ణంది వేసుకొని చక్కగా ఎడ్జెస్ మొత్తం ఆయిల్తో కానీ వాటర్తో కానీ చక్కగా నీట్గా తుడిచేసుకోండి. తుడిచేసుకొని క్లోజ్ చేసేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ఒత్తండి చెక్కని. అంతే. అట్లా చేసుకున్నారంటే మీరు అసలు మీకేమి కంగారు అక్కర్లేదు, చక్కగా ఉంటాయి. ఆయిల్ కూడా చూడండి, అసలు నేను 5 వేసాను కదా, ఇలా వీలుగా తిరిగేటట్టుగా ఎక్కడ ఒక్కటి కూడా బయటికి రాకుండా నీట్గా వచ్చింది, చూసారా? అంతేనండి. టేస్టీ అండ్ ఈజీ అండ్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో కజ్జికాయలు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.